తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5వ తేదీన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన 6 అభ్యర్థులు తనకు టచ్లోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ లోకి వస్తామని సంప్రదించినట్టు తెలిపారు. అలాగే కేసీఆర్ కు టచ్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. 25 మంది అడ్డు ఉన్నారంటే ఇప్పుడే వాడుకోండు రాదని చెప్పినా అని చెప్పి అనుకుంది. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కట్టబడి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తారా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తే ఇప్పుడు పేర్లు జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పాను 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచొచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్త